ఊరిని కోయిటపడింది పెరుమండలం మండలం ఏంటి కోయిటపడింది మరి పశ్చిమ గోదావరి జిల్లా అండి. నేను మసకట్టి వెళ్ళండి మార్చిలో 5 నెలలండి. వచ్చేసరికి కొత్త 6 వస్తుందండి. చాలా కట్టలు పడ్డానండి. ఏజెంట్ అన్న కూడా చాలా ఒక్కోసారి ఇల్లు మంచి ఇల్లు చూడలేదండి. ఇల్లు ఇలా ఆ ఇల్లు పారిపోయిన ఇల్లు పంపించుకోండి, బయట ఇల్లు పంపించుకోండి, చేసిన డబ్బులు అన్నీ చేసుకునేవాడండి. 5 నెలలు చేసేది జీతం అంతా అలాగే చేసుకునేవాడు. అన్నం పెట్టేవారు కదండి. చాలా కట్టలు పెట్టండి. అన్నం పెట్టకుండా ఏమట్టకుండా అందరినీ ఆడవాళ్ళు చాలా కట్టలు పెట్టేసండి. ఫ్యాన్లు వేసి ఇంట్లో అలా ఉండేవారు. నిమిషాలు పెట్టేసుకోండి. డబ్బులు కట్టండి, ₹1,00,000 కట్టండి, ₹2,00,000 కట్టండి. అక్కమ్మే కూడా డబ్బులు కట్టమని కూడా మంది కట్టేవారండి. మంది కట్టక పనిచేసి వెళ్ళారండి. చాలా బాగా పెట్టాడండి. మంచివాడు కదండి ఆయన. ఇలా తినలేకపోతే మాకు రాజీ మేడమ్మ అలా అటుకొచ్చిండి పెట్టారండి మాకు. ఈయన మురళీకృష్ణ గారు, ఈయన నాగరాజు గారు వీళ్ళండి మాకు హెల్ప్ చేసేవాళ్ళు. సముద్రకాడ జోళ్ళు బట్టలండి అన్నీ హెల్ప్ చేస్తున్నారండి. అవి వచ్చినాయండి. ఎప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు సంగ్రాంపురం వచ్చేదాకా అన్ని మాకు పెట్టి అలా చేస్తున్నారండి. ఎంత హెల్ప్ అలా చేస్తున్నారండి. మాకు ఏమి డబ్బులు కూడా లేవండి. నాకు కొత్త వెళ్తాక ఛార్జ్ కూడా లేవండి. ఇలా వచ్చండి ఎయిర్పోర్ట్ చేసేయండి ఏజెంట్. డబ్బులు ఛార్జ్ లేవండి. బస్కి వెళ్ళాలి కూడా టికెట్ కూడా లేదు. టికెట్ అండి ఎంఎస్కి వెళ్ళిపోండి. పారిపోయి టికెట్ తీయలేదు. చాలా కన్నా వెళ్ళాం. నేను ముప్పై దాకా ఇక్కడ పెట్టేస్తానండి. నమ్మడం ఏజెంట్ పెట్టించుకుంటుంది. ఏజెంట్ అన్నాడండి. అలాగ ఉన్నట్లనే పారిపోయింది ఆఫీస్ నుంచి పారిపోయి ఎంఎస్కి వెళ్ళండి. ఎంఎస్సి మేడం రప్పించింది. పట్టలో నా ఫేస్బుక్ అన్నీ రప్పించారండి. అక్కడ కొత్త ఏదో కుట్టించి చేసి నేను పంపించారండి. ఏదో కూడా తెచ్చుకున్నాను 3 ఏళ్ళకి కొత్త ఏదో చేశారండి. నేను చాలా కట్టాలు పెట్టాడండి. డబ్బులు ఏమైనా తీసుకున్నారా వాళ్ళు? డబ్బులు ఏమి తీసుకోవాలండి. చేసిన డబ్బులు ఉన్నాయి కదండి అవి తీసాడండి. అంతే అయ్యే 5 నెలలకి సగం డబ్బులు 12,000 అండి. అవి వేసాడు కాబట్టి డబ్బులు కూడా చేతిలో పెట్టలేదు. 5 నెలలు చేసాడు పని. 5 నెలలు తీర్థం చేసుకున్నాడు. 12,000 టికెట్ తీసాడు. చేతిలో కూడా ₹1 అవ్వలేదండి. చాలా బాగా పెట్టండి. ఏజెంట్ మధ్యలో చాలా మందిని అలా కట్టలు పెడుతున్నారండి. అలా తప్పించుకుని పారిపోయారండి. చాలా మంది ఇంట్లో నుంచి పారిపోయారండి. నేనంటే ఆఫీస్ నుంచి పంపించి ఎలా టికెట్ తీయాలి కదండి. ఎంఎస్సీ గురించి పట్టించుకోవడం వల్ల కమ్ములు వచ్చాడండి. ఆయన ఫోన్ చేసి అన్ని అడిగారు. ఆయన వచ్చేసాడండి ఎంఎస్సీ మోడల్. అక్కడ ఉంది 20 సంవత్సరాల దాకా అప్పుడు అన్నాడండి. 35 దాకా. నీలాగా అక్కడ ఇంకా ఎంతమంది ఉన్నారు? అక్కడ చాలా మంది ఉన్నారండి. వెళ్ళిపోయారండి డబ్బులు కట్టి చాలా మంది. నేనే లాస్ట్ కానండి. జీతం టికెట్ తీయమని తీయలేదు. ఇప్పుడు దాకా కట్టిపోయిందండి 5 నెలలు. బ్లాక్ టికెట్ కూడా మళ్ళీ టికెట్ తగ్గిందండి. లేవు టికెట్ ఎక్కువ రేటు అని చెప్పుకోండి. మా ఊళ్ళకి అబద్ధాలు చెప్పుకోండి. మా మీద పుట్టదని చెప్పుకోండి. అలాగండి టికెట్ తక్కువనండి. తీరేదండి ఆ రోజు. ఎక్కువ రేటు అండి. నాకు సాయం చేసిన మురళీకృష్ణ గారికి థ్యాంక్ యూ అండి. రాజీ మేడంకి, నాగరాజు గారికి వీళ్ళందరికీ హెల్ప్ చేసిన థ్యాంక్స్ చేయండి. వాళ్ళు అంత వచ్చేదాకా కూడా హెల్ప్ చేసేసారండి. మాకు ఏమి తిండి నీరు బాటలు కూడా అట్టుకొచ్చారండి. ఎవరు నీటితో తాగే ఉన్నామండి. మాకు ఎవరు అట్టలేదండి. బట్టలు జోళ్ళు మాకు ఏం కావాలి రోడ్డు గోల్డ్ కూడా కొనిచ్చారండి రాజీ మేడం గారు. ఏ సైడ్ లేవండి. మాకు ఏదో ఇద్దరు చేరుకోమండి అవి కొనిచ్చారండి. చాలా హెల్ప్ చేశారండి మాకు వాళ్ళు.